మీరు డైట్ పాటిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడు మన మాచెలలో రెయిన్బో బైట్స్ని సంప్రదించండి. మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్. నెలకు కేవలం 999 రూపాయలు మాత్రమే, అంటే రోజుకి 35 రూపాయలు. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి. మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, మండాది రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. అద్భుతంగా రావాలా కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి కేసీపీ ఎంప్లాయీస్ని అక్కడ మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా కలవడం జరిగింది. అలాగే మాచాల పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అందరినీ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ఒక అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని కోరడం జరిగింది. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారంటే మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటే ఆ కౌన్సిల్కి ఒక హోదా పెరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధించడమే కాకుండా వారికి దేశ విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక మంచి వ్యక్తి ఆయన గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మరి టీచర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, అలాగే నిరుద్యోగులకు కానీ అండగా ఉండి వారి సమస్యను పరిష్కరించడానికి ఆయన పూర్తి సామర్థ్యంతో పనిచేసి మీకు అండగా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విలేకరుల సోదరులకు కూడా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా మన ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానీ, లేదా మీకు ఇల్లు కట్టించే విషయంలో కానీ అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో జరిగిన ఎన్నికల్లో జర్నలిస్టులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇంత భారీ మెజార్టీతో ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీరందరూ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయన మనందరికీ అండగా ఉంటాడు, ఉద్యోగ సమస్యలు కూడా పరిష్కరిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే గ్రాడ్యుయేట్ చదివినటువంటి డిగ్రీ హోల్డర్ ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ కానీ, ఇటు నిరుద్యోగులైన డిగ్రీ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మీ మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ప్రభుత్వం టీచర్స్ విషయంలో ఎలా ప్రవర్తించిందో ఒకసారి మీరు గుర్తుంచుకోండి. మరి సమాజానికి గురువులు టీచర్స్. అలాంటి గురువులు తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర మందం ఇచ్చే డ్యూటీ, అలాగే మరి స్కూల్స్లో బాత్రూంలో కరిగించి ఫోటోలు తీయమని పెట్టడం డ్యూటీ, ఇలాంటి ఎంతో ఇబ్బంది పెట్టి టీచర్స్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బంది పెట్టిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. అందుకని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి వారి భారీ మెజార్టీతో ఓడించి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు ఈ గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తు సమస్యలు కానీ, మరి నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా త్వరలోనే మరి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా 3,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయడం మొదలుపెట్టిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే మొట్టమొదటి మరి పేద ప్రజల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా వారికి అన్నం కూడా పెడుతున్న ఘనత. అలాగే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం, అలాగే 3,000 రూపాయల వికలాంగులకి 6,000 రూపాయలు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన వాగ్దానం ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి ఇవ్వడం మొదలుపెట్టింది. త్వరలోనే మరి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించబోతున్నామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,500 ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. త్వరలోనే నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృత్తి 3,500 ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగులు ఉంచడమే కాదు, ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మన జరిగిన దావోస్ మీటింగ్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అలాగే లోకేష్ గారిని పాల్గొని అక్కడ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని
మరి ఎంతో మంది పెట్టుబడిదారుల్ని పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని వారిని ఆకర్షించి మన రాష్ట్రానికి సుమారు 8 నెలల్లోనే మరి 7 లక్షల కోట్ల రూపాయలని మన రాష్ట్రంలో పెట్టుబడి తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం విజయవంతమైందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ భారీ పరిశ్రమలు కానీ వచ్చి మనం ఉన్న నిరుద్యోగ యువకుల మొత్తానికి కూడా ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకుంటాము. నిరుద్యోగులందరూ కూడా అండగా ఉంటుంది ప్రభుత్వం చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి ప్రతి నిరుద్యోగి కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పి మరి అప్పుడు జగన్ ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కాదు, ఆయన సాక్షి క్యాలెండర్ ఇచ్చిండు తప్ప ఏ ఊరికైనా ఒక ఉద్యోగం ఇప్పించాడా, ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా, ఎవరైనా ఒక పెట్టుబడిదారు తీసుకొచ్చాడా మన రాష్ట్రానికి ఒకసారి ఆలోచించాల్సిందిగా మరి తెలుగు వారు చదువుకున్న వారు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపేది. మరి గత ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మరి పూర్తిగా నాశనం చేసుకోవడం జరిగింది. మరి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మరి ఈ ప్రభుత్వ అధికారులు 8 నెలల్లోనే పరిపాలన గాడిలో పెడుతూ మరి ఎంతోమంది పెట్టుబడులను తీసుకొస్తూ అదే కేంద్ర ప్రభుత్వంతో మంచి సఖ్యతతోటి అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా మరి బాబు గారి మీద ఉన్న నమ్మకంతో నిధులు దుర్వినియోగం చేయడు, సక్రమంగా వినియోగిస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడిగిన వెంటనే కేంద్రం కూడా వెంటనే నిధులను ప్రకారంగా ఇస్తూ మరి గ్రాంట్ రూపాయలను ఇస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రం ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అందుకని మరి గ్రాడ్యుయేట్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, టీచర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ఎన్నికల్లో మరి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.